హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ 10th చాప్టర్ మెన్సురేషన్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అయితే చూద్దాము. అయితే ఫ్రెండ్స్, మెన్సురేషన్ చాప్టర్ మన ఛానల్లో స్టార్ట్ చేశాను అండ్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేశాను లైన్గా ఆర్డర్లో. బట్ మీ ఎగ్జామ్స్ టైంకి చాప్టర్ అయితే కంప్లీట్ అవ్వదు. అండ్ నేను ఒకవేళ ఏదోగా కంప్లీట్ చేసినా కానీ ఈ చాప్టర్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇయర్ వరకు యూజ్ అవ్వవు. ఓకేనా? సో అందుకని ఏం చేశానంటే, నేను ఎక్కడి వరకు అయితే చేశానో అక్కడ వరకు ఇంకా అది అలా ఉంచేసి ఇప్పటి నుంచి మెన్సురేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఇది ఫస్ట్ వీడియో. నేను టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే తీసానండి ఇంపార్టెంట్. అంటే అవి కూడా నేను మోడల్ పేపర్ నుండి నియర్లీ 12 మోడల్ పేపర్స్ అయితే నేను రెఫర్ చేశాను. అందులో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం అన్నిటిని టోటల్గా 10 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ 9 క్వశ్చన్స్ నేను వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఈ చాప్టర్ నుండి 8 మార్క్స్ కోసం, మెయిన్లీ 8 మార్క్స్ కోసం ఈ 9 క్వశ్చన్స్ అయితే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ 9 క్వశ్చన్స్ అండ్ ఈ 9 క్వశ్చన్స్ ఉన్న మోడల్స్ కూడా మీకు అర్థమవుతాయి. దాన్ని బట్టి మీరు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటువంటి 8 మార్క్ క్వశ్చన్ చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? మరి 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ విషయం ఏంటి అంటే, ఇక్కడ 4 మార్క్స్ అయినా, 2 మార్క్స్ అయినా, 1 మార్క్స్ అయినా డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి మోడల్ పేపర్స్లో ఇచ్చిన మోడల్ ప్రకారం. అయితే మీరు దానికి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఫార్ములాస్ అనేవి చదువుకోవాలి. సో ఇప్పుడు మెన్సురేషన్లో ఇది ఎక్సర్సైజ్ 10.2లో ఫస్ట్ ప్రాబ్లము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. ఈ ఒక్క ప్రాబ్లం తీసుకోవడం కాదు, ఈ టైప్లో ఏ మోడల్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు చేయగలిగేలా దీన్ని ప్రిపేర్ అవ్వాలి. అదవుతుందా ఫ్రెండ్స్? సరే, జాగ్రత్త చూడండి. ఏమి కష్టమేం కాదు. క్వశ్చన్స్ చూసి వస్తేగా భయపడద్దు. చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. సో క్వశ్చన్ ఒకసారి చదువుకుందాం. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్. ఒక్క నిమిషం, నేను ఆల్రెడీ చెప్పాను. మెన్సురేషన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుని ఇచ్చిన సాలిడ్ ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనకు ఒక ఐడియా ఉందనుకోండి, ప్రాబ్లం ఎంత పెద్దది ఇచ్చినా కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. సో ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఓన్లీ ఒక సాలిడ్, ఇద్దరు మనకి సిలిండర్ కానీ, లేదంటే కోన్ కానీ, లేదంటే స్పియర్ కానీ అలా ఇచ్చేవారు. మనకి ఇక్కడ 10.2 వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ ద సాలిడ్స్ అన్నమాట. అంటే ఓన్లీ సిలిండరే కాదు, సిలిండర్కి కంబైన్గా కోన్ కానీ, స్పియర్ కానీ, హెమిస్పియర్ కానీ ఇలా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అన్నమాట. ఫార్ములాస్ ఏమీ చేంజ్ అవ్వవు, సేమ్ ఫార్ములాస్. బట్ కొంచెం మనకి సాలిడ్స్ కంబైన్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం లెంతీ అనిపిస్తాయి అంతే. ఓకేనా? సరే. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. అంటే ఈ విధంగా ఇది హెమిస్పియర్కి ఈ పైన కోన్ ఉంది అన్నట్టు. అంటే ఈ విధంగా ఇలా కంబైన్ అయ్యి ఉన్నాయి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ద డయామీటర్ ఆఫ్ ద బేస్. డయామీటర్ ఆఫ్ ద బేస్ అంటే కోన్ యొక్క డయామీటర్ అన్నట్టు. సరే, మరి కోన్ యొక్క డయామీటరు ఇక్కడ హెమిస్పియర్ యొక్క డయామీటర్ సేమ్. ఎందుకంటే ఈ రెండింటికి బేస్ అనేది సేమ్. అంటే యాక్చువల్లీ ఈ సర్ఫేస్ అనేది సేమ్. అంతే కదా? అందుకని మనకి ఇక్కడ కోన్ యొక్క రేడియస్ ఎంతైతే ఉంటుందో హెమిస్పియర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడికి ఒక పాయింట్ మనం తెలుసుకుందాం. సరే, ఒకసారి చూడండి. డయామీటర్ ఆఫ్ ద బేస్. డయామీటర్ ఆఫ్ ద బేస్ అంటే మనకి టోటల్ డయామీటర్ ఇచ్చాడు. సో నేను యాక్చువల్లీ రేడియస్ కింద వేసాను, బట్ టోటల్ డయామీటర్ ఇచ్చాడు. ఓకేనా? అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఆర్ 6 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఆఫ్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఆర్ 6 and 4. అంటే డయామీటర్ ఏమో 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఏమో 4 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అంటే ఈ మొత్తం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయగా, అయితే టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగా, సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగా. ఫస్ట్ ఇందులో మీకు 2 సాలిడ్స్ ఉన్నాయి, ఒకటి కోను, ఒకటి హెమిస్పియర్. అంటే రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ యాడ్ చేయడమే కంబైన్ అంటే. ఓకేనా? అయితే మరి ఇక్కడ విషయం ఏంటంటే సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగా, టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగా. సిఎస్ఏ అంటే మనము సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తామండి, ఫర్ సపోజ్ కోన్ తీసుకుంటే సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేసామంటే ఓన్లీ ఈ ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా? అదే టీఎస్ఏ అయితే ఈ ఏరియాతో పాటు ఈ బేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సేమ్ హెమిస్పియర్ కూడా అంతే. టీఎస్ఏ అంటే ఈ బేస్ ఏరియా అండ్ ఈ మొత్తం ఏరియా. అదే సిఎస్ఏ అంటే ఓన్లీ ఈ ఏరియా మాత్రమే. ఓకేనా? ఇక్కడ మనకి విషయం ఏంటంటే జస్ట్ టాయ్ అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నది టాయ్. అవునా? ఇక్కడ మనకి ఈ బేస్ పార్ట్ అనేది అసలు కనబడదు టాయ్లో. అవునా కదా? మీకు కంబైన్ అయిపోయినప్పుడు అంటే ఈ బేస్ పార్ట్ అనేది మనకు అవసరం లేదు. అంటే కోన్కి ఈ బేస్ పార్ట్ అవసరం లేదు, హెమిస్పియర్కి ఈ బేస్ పార్ట్ అవసరం లేదు. అంటే మనం టోటల్గా ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది, సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది అంతే. ఓకేనా? అంటే ఇప్పుడు మనం సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
సో ఒక్కసారి రాసుకుందాం. డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్, డయామీటర్ అన్నాడు కాబట్టి డి అని అనుకున్నాను. డి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. డయామీటర్ అంటే ఈ మొత్తము, అవునా, అంటే స్పియర్ గ్రిప్ ప్రకారంగా మాట్లాడుకోవాలండి. డయామీటర్ అంటే ఈ మొత్తం, రేడియస్ అంటే డయామీటర్లో సగం. అంటే ఏం చేయాలండి, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అంటే 6/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ద కోన్ మనం ఫైండ్ అవుట్ చేసేసాము. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, క్వశ్చన్లోనే ఇచ్చారు డైరెక్ట్గా. అండ్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా ఎంత, 3 సెంటీమీటర్స్. నేను ఇందాక చెప్పాను ఎందుకు, ఈ రెండింటికి ఈ సర్ఫేస్ అనేది సేమ్ సర్ఫేస్, ఆ సర్ఫేస్కి కంబైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది కోన్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇది కోను, ఇది హెమిస్పియర్ అనుకోండి, ఇలా కంబైన్ అయిపోయి ఉన్నాయి. అంటే సర్ఫేస్ అనేది కామన్ కదా రెండింటికి. సో అది సరే. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్. అంటే మనకు ఫైనల్గా ఆన్సర్ కావాలంటే దేన్ని యాడ్ చేయాలి అన్నది. అంటే ఇది ఆన్సర్ రావడానికి క్లూ పాయింట్ అన్నమాట. ఓకేనా. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్. ఫస్ట్ సిఎస్సి ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి సిఎస్సి ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిఎస్సి ఆఫ్ ద కోన్ ఏంటంటే మనకి ఫార్ములా పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. పై తెలుసు, ఆర్ తెలుసు, బట్ ఎల్ మనకు తెలియదు. వాట్ ఈజ్ ఎల్ హియర్? ఎల్ ఈజ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అందుకని ఫస్ట్ సిఎస్సి ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేద్దాము. అంతకన్నా ఫస్ట్ మనం ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే ఎల్ ఫైండ్ అవుట్ చేయకుండా సిఎస్ఏ రాదు కదా. ఫస్ట్ వి ఫైండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ అంటే ఎంతండి, మనం ఆల్రెడీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం 3. సో ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అండ్ ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ అంటే ఎంతండి మనకి 4 సెంటీమీటర్స్. సో హెచ్ స్క్వేర్ అంటే ఎంత మనకి 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. ఓకేనా, చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 అంటే 25, స్క్వేర్ రూట్ 25 అంటే 5. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి 5 సెంటీమీటర్స్. నౌ సిఎస్సి ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. పై అంటే 22/7. ఓకేనా. నెక్స్ట్ ఆర్ అంటే రేడియస్ 3, ఎల్ అంటే 5. సో 3 ఇంటూ 5 ఎంతండి 15. 22 ఇంటూ 15/7. సో 22 ఇంటూ 15 అంటే 330/7. దీన్ని సింప్లిఫై చేయొద్దు, ఎందుకంటే మనకి ఇదే డైరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ సిఎస్సి ఆఫ్ ద కోన్ ఇది అంటే హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ ఇది చెప్పాలంటే. ఇప్పుడు మనం సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని కూడా ఇలా కింద డినోమినేటర్గా 7 వచ్చేగా ఉంచేసి ఆ తర్వాత లాస్ట్లో రెండింటిని యాడ్ చేసేటప్పుడు అప్పుడు మనము ఈజీగా యాడ్ చేసేయచ్చు. ఓకేనా. అది సింప్లిఫికేషన్లో మనకి ఇలా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ట్రిక్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకేనా. అన్నీ డైరెక్ట్గా చదివితేనో లేదంటే అన్నీ డైరెక్ట్గా ఏదో అంటే అన్నీ చదివితే అన్నీ చూస్తూ వచ్చేస్తాయని మనం అనుకోకూడదండి. మ్యాథమెటిక్స్గా మనం ప్రాక్టీస్ చేస్తూ కొత్త పాయింట్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అందరూ చదివేస్తారు, కానీ చాలా తక్కువ మంది అప్లై చేయడం నేర్చుకుంటారు. ఓకేనా. బట్ మనం అప్లై చేయడం నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా సరే ఫార్ములాస్ చదివేయడం కదా, అప్లై చేయడం నేర్చుకోవాలి. ఓకేనా. సరే, నెక్స్ట్ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్ చూసేద్దాం. సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్ అంటే ఫార్ములా ఏంటండి 2πr². అంటే 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. ఆర్ అంటే ఎంతండి మనకి 3 సెంటీమీటర్స్ అంటే 3 ఇంటూ 3. సో ఇక్కడ డైరెక్ట్గా అన్నిటి ఇంటూ చేసాను, అన్ని న్యూమరేటర్గానే ఉన్నాయి కదా. సో 2 ఇంటూ 22 44, 3 ఇంటూ 3 9. సో 44 ఇంటూ 9 అంటే 396/7. 7 వచ్చేవి ఎందుకు ఉంచుకున్నాను, ఇందాక చెప్పాను కదా. సరే, ఇక్కడ మనకి సిఎస్ఏ అండి, ఇదంతా కూడా ఏరియాయే ఫైండ్ అవుట్ చేసేది కాబట్టి మనకి యూనిట్స్ ఏమవుతాయి, సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్. నేను బ్లూ స్కెచ్తో రాసేది ఏది కూడా మీరు నోట్ చేసుకోవద్దు, ఇదంతా మీకు అర్థం అవడం కోసం. ఓకేనా. మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఇవన్నీ బాగా ఫస్ట్లో బ్లూ స్కెచ్ ఉన్నది కదా, అప్పుడు వీడియోని పాస్ చేసి ఇదంతా నోట్ చేసేసుకోండి. ఓకేనా. సరే, ఇప్పుడు 2 సర్ఫేస్ ఏరియాస్ వచ్చేసినాయండి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ ఎలా నోట్ చేసుకోండి, దీని కింద నోట్ చేసుకోండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్. సిఎస్సి ఆఫ్ ద కోన్ అంటే 330 ప్లస్ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్ అంటే 396/7. సారీ 330/7 ప్లస్ 396/7. డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకు ఈ డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా వస్తున్నాయని చెప్పి మనం సింప్లిఫై చేయకుండా వదిలేసాం ఇక్కడ. సో డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా వస్తున్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 726 అంటే 330 ప్లస్ 396 అంటే 726/7. ఇప్పుడు దీన్ని డెసిమల్ డివిజన్ చేస్తే కనుక మనకి ఏమవుతుందండి అంటే 7
డివైడెడ్ బై 726 కదా. సో మనకి ఏమవుతుంది 7 1 జా 7. నెక్స్ట్ ఇక్కడ 2 రాసుకున్నప్పుడు డైరెక్ట్గా పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోకూడదు, ఓకేనా. సో 0 పెట్టుకుని అప్పుడు 7 0 జా 0, 2 రిమైండర్, నెక్స్ట్ మళ్ళీ 6 ఏమవుతుంది 7 3 జా కదా, 7 3 జా 21, రిమైండర్ 5. ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి. సో 0.0, 7 7 జా 49, రిమైండర్ 1. పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక 0 పెట్టుకోవచ్చు, 1. సో 7 1 జా 7, రిమైండర్ 3 దాకా వస్తూనే ఉంటుంది. బట్ మనకి పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ వచ్చే వరకు చేస్తే సరిపోద్ది. సో ఆన్సర్ ఈజ్ 103.71 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ మనకి ఇదే ఎక్సర్సైజ్లో థర్డ్ సమ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, జాగ్రత్త చూడండి. అంటే నేను ఈ 10 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, టోటల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా ఫ్రెండ్స్. సరే ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. ఏ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ విత్ 2 హెమిస్పియర్స్ స్టక్స్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్. అంటే మనకి మెడిసిన్ క్యాప్సూల్స్ అంటే మీకు ఎప్పుడైనా చూస్తే మనకి నార్మల్గా ట్యాబ్లెట్స్ వేరేగా ఉంటాయి, క్యాప్సూల్స్ వేరేగా ఉంటాయి. క్యాప్సూల్స్ చూడడానికి ఈ ఫామ్గా ఉంటాయి కదా. సో మధ్యలో హెమిస్పియర్ ఉండి చివరి కొంచెం ఇలా కరువు షేప్ కింద వస్తుంది. అంటే మనం ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేయాలి, మనం ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి ఈ విధంగా మీకు నీట్గా వేసింది తప్ప ఇంతగా ఏమి ఉండదు. బట్ మనకి ఇమాజినేషన్ కోసం అంతే. సరే చాలా జాగ్రత్త చూడండి. ఇది ఈచ్ ఆఫ్ ఇట్ సెన్స్ అంటే ఒక సిలిండర్ ఉంది, ఇటుపక్క ఒక హెమిస్పిరికల్ ఎండ్ ఉంది, ఇటుపక్క ఒక హెమిస్పిరికల్ ఎండ్ ఉంది, ఈ విధంగా అనుకుందాం. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ 14 మిల్లీమీటర్స్. ఎంఎం అంటే మిల్లీమీటర్స్. లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ అంటే ఇదిగో ఈ మొత్తము కూడా, ఓకే. నేను ఫస్ట్ కింద రాసిన చూడండి 14 mm అని. ఇది ఈ మొత్తము కూడా లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్, అంతే కదా. ఈ మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ నుండి మొత్తం లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ ఇది 14 మిల్లీమీటర్స్ అని ఇచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ద విడ్త్ ఈజ్ నథింగ్ బట్ మనము వెడల్పు అని అనుకోవచ్చు, ఓకేనా. వెడల్పు అంటే ఇప్పుడు ఇది ఎంత వెడల్పు ఉంది, ఇలా ఇట్ సైడ్ ఇలా చూసుకుంటాం కదా. ఎంత వెడల్పు ఉందంటే ఇలా చూస్తాం. సో ఎంత ఉందన్నానండి 5 మిల్లీమీటర్స్ విడ్త్. ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఇందాక చేసిన ప్రాబ్లం ప్రకారం. సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ ఈ హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సిలిండర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా. సరే ఫస్ట్ విషయం ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు. మరి ఇప్పుడు హెమిస్పియర్కి సిలిండర్కి హెమిస్పియర్కి టీఎస్ఏ కట్టాగా సిఎస్ఏ కట్టాగా. ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. మనకి టీఎస్ఏకి సిఎస్ఏకి ఇందాక డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు మనకి ఈ ఫేస్ కనబడుతుందండి బయటికి, నార్మల్గా అయితే కనబడదు. అంటే మనకి ఈ ఫేస్తో పని లేదు అసలు, అవునా. ఇది ఈ ఫేస్తో అంటే మనకి టీఎస్ఏతో పని లేదు, సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్గా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్. ఇక్కడ ఈ హెమిస్పియర్స్ సేమ్ డైమెన్షన్స్ కాబట్టి దీని యొక్క సర్ఫేస్ ఏరియా ప్లస్ దీని యొక్క సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా, అప్పుడు టోటల్గా మనకి ఈ మెడిసిన్ క్యాప్సూల్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది వచ్చేస్తుంది, ఓకేనా. సరే ఒకసారి ఇక్కడ చూడండి. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాయలేదు, మనం సపరేట్గా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూడండి. ఫ్రమ్ ద డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ మనమే వేసుకోవాలండి, క్వశ్చన్లో ఏమి ఇవ్వరు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్. ఇక్కడ 2 హెమిస్పియర్స్ కూడా సేమ్ డైమెన్షన్స్తో ఉన్నాయని చెప్పాను. అంటే మనం ఒక హెమిస్పియర్ యొక్క సిఎస్ఏ కట్టామనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని 2తో ఇంటూ చేస్తే అప్పుడు టోటల్ ఈ రెండింటి యొక్క సిఎస్ఏ మనకి వచ్చేస్తుంది, ఓకేనా. సరే ఫస్ట్ హెమిస్పియర్ చూసేద్దామండి. హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఇది కొంచెం పెద్దది వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఇటు పక్కన కూడా ఇలా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాడు మనకి విడ్త్. ఇప్పుడు దిస్ ఈజ్ ద హెమిస్పియర్, మనకి ఇది చూద్దాం. ఇప్పుడు ఈ మొత్తం 5 mm అని ఇచ్చాడండి, 5 మిల్లీమీటర్స్. అంటే ఈ మొత్తం అంటే ఇది కూడా 5 mm కదా. ఇది అంటే ఏది, సో ఇప్పుడు ఇలా వేసుకుంటే ఈ మొత్తము ఎంత 5 mm. అంటే ఈ మొత్తం అంటే మనకి ఇండైరెక్ట్లీ విడ్త్ ఈజ్ నథింగ్ బట్ ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్. సో ఇప్పుడు మనకి రేడియస్ అవసరం, అంటే దీన్ని సగం చేయాలి. అంటే దేని సగం చేయాలి, 5ని హాఫ్ చేయాలి, అంటే 5/2. ఇక్కడ అదే రాసించండి. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. డి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డి ఏం తీసుకున్నాను మీకు డౌట్ కావచ్చు. డి అంటే చెప్పాను కదండి ఈ మొత్తం, అంటే ఇక్కడ ఈ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ విధంగా.
సో d/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఈ 5/2ని ఎలాగో ఉంచేయండి. యాక్చువల్‌గా దీన్ని సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. మనం దీన్ని సింప్లిఫై చేయము. సో దాన్ని అలాగే ఉంచేయండి. ఓకేనా, ఇది అవసరం లేదు యాక్చువల్‌గా. 5/2 కింద ఉంచేయండి. 5/2 మిల్లీమీటర్స్. ఇప్పుడు CSA ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, 2πr². అంటే 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r² అంటే r ఇంటూ r అంటే 5/2 ఇంటూ 5/2. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక 2 క్యాన్సిల్. ఓకేనా, అండ్ ఈ 2 టేబుల్లో ఇది 11 టైమ్స్ క్యాన్సిల్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు 11 ఇంటూ 5, ఒక్క నిమిషము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అండి, ఒక్కసారి చూడండి. అంటే మిస్టేక్ ఏం కాదు, యాక్చువల్గా దీన్ని సింప్లిఫై చేస్తే 11 ఇంటూ 5 55. 55 ఇంటూ 5 ఎంత వస్తుందంటే మనకి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే దీన్ని అంటే ఇక్కడ మనం ఒక హెమిస్పియర్ది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అంటే ఎంత వస్తుందండి మనకి. ఓన్లీ నేను ఎలా సింప్లిఫై చేసినట్టు చేస్తే ఎంత వస్తుందంటే 55 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది, 275 వస్తుంది. 275/7. ఓకేనా, ఇది ఒక్క హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఓకేనా, ఇక్కడ చేసిందే మిస్టేక్ కాదు. కాకపోతే ఏంటంటే నేను డైరెక్ట్గా 2 హెమిస్పియర్స్ యొక్క ఏరియా వేసేసాను అనమాట ఇక్కడ 550 అనేది. అందుకని ఫస్ట్ CSA ఆఫ్ ద హెమిస్పియర్ ఒక్క హెమిస్పియర్కి ఇది ఎంత వచ్చింది, 275/7 mm². దేర్ఫోర్ ఇక్కడ కింద రాయండి, CSA ఆఫ్ ద 2 హెమిస్పియర్స్ అని రాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రాయండి హెమిస్పియర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 270/7 అంటే అప్పుడు 550/7 cm², mm² వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ ఏమీ లేదు, ఒకసారి మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి టోటల్గా ఈ హెమిస్పియర్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియా, దీనికి సంబంధించిన సర్ఫేస్ ఏరియా వచ్చేసింది. ఇప్పుడు సిలిండర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చూడండి. గివెన్ లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు 14 mm. లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ ఇచ్చేసాడు. ఇక్కడ చాలా జాగ్రత్త చూడగండి, ఇది ఒక్కసారి మీకు అర్థమైతే చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ టోటల్ మనకి ఎంత ఇచ్చారు, 14 mm అని ఇచ్చారు. ఈ టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి సిలిండరికల్ పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే ఉన్నది. అంటే మనకి ఈ లెంత్ నేను ఇక్కడ కరువు కింద పెట్టించండి, ఈ లెంత్ మనకు అవసరం లేదు. అంటే ఇది ఈ పీస్ ఇందులో తీసేయాలి. ఓకేనా, అంటే ఇది అవసరం లేదు మనకి. మరి ఎలా తీసేస్తాం ఈ లెంత్ ఎంతో తెలియకుండా అంటే, ఈ లెంత్ ఎంతండి, ఇదే కదా. అవునా, ఇది ఏంటి హెమిస్పియర్కి, ఈ హెమిస్పియర్కి ఇలా పక్కన కాల్ చేసుకో. మనం ఏది తీసేయాలనుకున్నాం, ఇదేనా అంటే ఇది. సో ఇది ఏంటి హెమిస్పియర్కి, రేడియస్, అంతే కదండి. అందుకనే రేడియస్ తీసేస్తున్నాం. ఇక్కడ ఏమో ఒక 2.5 cm తీస్తున్నాం. అదే 2.5 అంటే 5/2 mm ఒకటి తీసేస్తున్నాము. ఇక్కడ ఒక 5/2 mm తీసేస్తున్నాం. అంటే టోటల్గా 14లో నుండి 2 5/2 తీసేస్తున్నాం. అంటే 14 - 2 5/2, 2 ఇంటూ 5/2, 2 క్యాన్సిల్. 14 - 5 ఈజ్ ఈక్వల్ టు 9 mm వస్తుంది. ఇది ఏంటి, లెంత్ ఆఫ్ ద ఓన్లీ సిలిండరికల్ పార్ట్, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, నేను ఇక్కడ వేసాను, ఒకసారి చూడండి మీకు. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. మనకి లెంత్ ఆఫ్ ద సిలిండర్ నేను ఇక్కడ చూడండి రెడ్తో పెట్టాను, అదే మనకి లెంత్ ఆఫ్ ద సిలిండర్. లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, సరే ఇప్పుడు మనం ఇది పని పెట్టాలి, ఇది రెడ్ది. అంటే ఈ పార్ట్ తీసేయాలి, ఏది ఈ పార్ట్ తీసేయాలి. ఈ పార్ట్ ఎంతో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, సో అదే నేను ఇక్కడ రాసాను చూడండి. బట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ మైనస్ లెంత్ ఆఫ్ ద 2 ends. ఇందాక చెప్పాను కదా, ఈ ఎండ్ తీసేయగానే అది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్యాప్సూల్ అంటే 14 - 2 ఇంటూ ends అంటే 2 ఇంటూ 2.5 అంటే ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం 5/2 వేసేసుకోండి. 2.5 అన్నా 5/2 అన్నా ఒకటి. సో 2 ఇంటూ 5/2, 2 క్యాన్సిల్. 14 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 mm. ఇది మనకి హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసింది. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కూడా మనకు తెలుసు. ఎంతండి రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అంటే, ఇదే కదా కామన్ బేస్ ఉంది కదా, కాబట్టి రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఎంత అయితే ఉంటుందో రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కూడా అంతే ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 mm. నౌ CSA ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ π ఇంటూ r ఇంటూ h. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే ఇక నేను 2.5 తీసుకున్నాను, కానీ ఈ స్టెప్ వద్దు, లేదంటే ఇది చూడండి డైరెక్ట్గా. సో 2 ఇంటూ
పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 5/2 ఇంటూ హెచ్ అంటే 9. ఓకేనా? ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి. 2 ఒక 2 క్యాన్సిల్. ఇప్పుడు ఈ పైన అన్నింటిని ఇంటూ చేసేస్తే ఆన్సర్ 990 వస్తుంది. అండ్ ఇక్కడ ఒక్క నిమిషము. ఇక్కడ డినామినేటర్గా ఉంటుందండి 7. సో 990/7 మిల్లీమీటర్ స్క్వేర్. ఇక్కడ నేను డినామినేటర్గా 7 ఎందుకు సింప్లిఫై చేయలేదు? యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు 550/7 ప్లస్ 990/7. సో డినామినేటర్స్ రెండింటిని యాడ్ చేసేయండి. డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. సో 550 ప్లస్ 990 అంటే 1540/7. ఇప్పుడు దీన్ని డెసిమల్ డివిజన్ అంటే డెసిమల్స్ వచ్చే వరకు డివిజన్ చేయండి. సో మీకు చూపిస్తాను. 7 1540. ఓకే. సో 7 2s are 14. సో రిమైండర్ 1 4. 7 2s are 14. 0. ఇక్కడ 0 వచ్చిందంటే ఇక్కడ మనం 0 చేసుకుని డైరెక్ట్గా రిమైండర్ 0 వేసేస్తాము. సో టోటల్గా మనకి 220 మిల్లీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.